ఒక ఊరిలో ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. వారిద్దరూ ఎప్పుడు తగువులాడుకుంటూ పేచీలు పెట్టుకుంటూ ఉండేవాళ్లు. ఒకనాడు భర్త పనిమీద బయటికి వెళ్లగా భార్య ఇంట్లో తాపిగా ఉంటూ మినప రొట్లు చేస్తుంది. ఇంతలో భర్త ఇంటికొచ్చి తిండానికి ఏవైనా పెట్టు అని అంటాడు. దానికి భార్య, ఏవండి మన దగ్గరున్న మినుమలకి చక్కగా 5 మినప రొట్లు వచ్చాయి, కమ్మటి వాసనతో ఉన్నాయండి. 2 మీకు 3 నాకు అని అంటాది. దానికి భర్త, అలా కుదరదు. నేను ఊరంతా పని మీద తిరిగే అలసి ఇంటికి వచ్చినవాడను, నాకే 3 మినప రొట్లు కావాలి, నీకు 2 అని అంటాడు. దానికి భార్య, అదలా కుదురుతుంది. కష్టపడి మినప పిండి రుబ్బి కష్టపడి రొట్లు కాల్చాను, కాబట్టి నాకే 3 రొట్టెలు అని అంటాది. దానికి భర్త, మినప్పప్పు వంట సామాగ్రి తెచ్చినవాడను నేను కదా, అందుకే నాకు 3 అని అంటాడు. అలా భార్య భర్తలిద్దరూ పేచీలు వేసుకుంటుంటూ బాగా పాకం ముదిరేసరికి ఒక పందెం వేసుకుందాం అని అనుకుని అందులో ఎవరు నెగ్గితే వాళ్లకి 3, నెగ్గని వాళ్లకు 2 అని భార్య భర్త అంగీకరించుకు